నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. డీలిమిటేషన్పై లోకేష్ ఓ ఛానల్కు గతంలో ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనిపై చిదంబరం పెట్టిన ట్వీట్కు మంత్రి లోకేష్ కూడా కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య ట్వీట్ వార్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తొలుత చిదంబరం నారా లోకేష్కు ట్వీట్లో ఇలా చెప్పారు: నా యువ మిత్రుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ డీలిమిటేషన్ గురించి మాట్లాడే ముందు లెక్కలు సరిచూసుకోవాలి. ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించి ఓడించాయి. ఎందుకంటే ఆర్టికల్ 81ని ఎలాంటి మార్పు లేకుండా వర్తింపజేస్తే 5 దక్షిణాది రాష్ట్రాలు లోక్సభలో ప్రాతినిధ్యం పరంగా నష్టం జరుగుతుందని లెక్కలు చెబుతున్నాయి. లోక్సభలో ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యాన్ని ప్రస్తుతం 25 సీట్ల స్థాయిలో తీసుకున్నా లేదా 38 సీట్లకు పెంచినా ఆర్టికల్ 81ని ఎలాంటి మార్పు లేకుండా వర్తింపజేస్తే ఆంధ్రప్రదేశ్కు లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. దయచేసి మంత్రి నారా లోకేష్ మరోసారి లెక్కలు సరిచూసుకోవాలని కోరుతున్నానంటూ ట్వీట్ చేశారు. మంత్రి లోకేష్ స్పందిస్తూ, గౌరవనీయులైన చిదంబరం గారు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్సభలోని సీట్ల కేటాయింపు స్తంభించిపోయింది. 2026 తర్వాత నిర్వహించే మొదటి జనాభా లెక్కల తర్వాత ఈ రాజ్యాంగపరమైన ఫ్రీజ్ ముగుస్తుంది. ఈ ఫ్రీజ్ ఎత్తివేసిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అనివార్యం అవుతుంది. ప్రస్తుతం ఉన్న ఆర్టికల్ 81 ప్రకారం 2026 జనాభా లెక్కల తర్వాత ఏం జరుగుతుంది? ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశం ప్రాతినిధ్యాన్ని కోల్పోదా? నిజంగానే అలా అయితే సరిగ్గా అలాంటి పర్యావసానాన్ని నివారించడానికి ఉద్దేశించిన రాజ్యాంగ యంత్రాంగాన్ని ఎందుకు వ్యతిరేకించాలి అని లోకేష్ ప్రశ్నించారు.